బిడ్డ ఏం అన్యాయం చేసింది నీకు? ఎందుకు తీసుకుని వెళ్ళిపోయావు? ఎంతమందిని బలి తీసుకుంటావు? ఎంతమందిని కష్టాలు పాలు చేస్తావు? ఎంతమంది ఉసురు పోసుకుంటావు? అమ్మా అమ్మా అంటూ నిన్నే కన్ను తల్లిలా కొలిచి చిన్నప్పటి నుంచి నీ చుట్టే తిరిగింది కదా. ఈ బిడ్డ ప్రాణం ఎందుకు తీసుకుపోయావు? నిన్ను ఆరాధించడమే ఈ బిడ్డ చేసిన తప్ప? నిన్ను కొలవడమే ఈ బిడ్డ చేసిన పాపమా? నిన్ను నమ్ముకున్న వారి పట్ల ఇంత కర్కశంగా ఉంటావా? అప్పుడు నా జీవితాన్ని బలి తీసుకున్నావు, ఇప్పుడు చిన్న ఊపిరిని తీసుకున్నావు. మనసు అనేది ఉందా నీకు? దయ అనేది ఉందా నీకు? నిద్ర లేచింది మొదలు తిరిగి నిద్రపోయేంత వరకు అమ్మవారు అమ్మవారు అంటూ నీ నామమే జపిస్తుంది. అది నేరమైందా? అందుకే ఇలా శిక్షించావా? ఎవరికి న్యాయం చేస్తావు నువ్వు? ఎవరి మీద దయ చూపిస్తావు నువ్వు? ఆరాధించే వారి మీద ఇంత చిన్న చూపా? భక్తులు నిన్ను ఎందుకు కొలవాలి? ఎందుకు నమ్మాలి? ఏ ఉద్ధరిస్తావని వేడుకోవాలి? నీకు పూజలు అనవసరం, నీరాజనాలు అనవసరం, అభిషేకాలు అనవసరం. నువ్వు అమ్మవారివని మొక్కితే కష్టాలు తీరుస్తావని నిన్ను నమ్ముకోవడం మా తప్పైంది. నువ్వు ఉన్నావన్నది నిజమైతే నా అక్షయ్కి ఊపిరిపోయి. నీ శక్తులు లోకమంతటా ఉన్నాయన్నది నిజమైతే నీకోసం ప్రాణమిచ్చేంత భక్తి ఉన్న ఈ బిడ్డకు ప్రాణం పోయి. నువ్వు ఈ బిడ్డని బ్రతికించకపోతే నీకు గుడి అనవసరం.